విజయనగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలోని జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ ఆధ్వర్యంలోని నిర్వహించిన విలేకరుల సమావేశంలోని ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన దేశ చరిత్రలో స్వర్ణయుగమని కొనియాడారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి సంక్షేమ పథకాల అమల్లో ముందంజంలో నిలిచిందని, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి మంచి గుర్తింపు తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీడియా ప్రతినిధి చక్రవర్తి, రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని తదితరులు పాల్గొన్నారు. యొక్క చిహ్నాన్ని 100 రూపాయల నాణ్యం మీద చిత్రీకరించడం జరిగింది. అదేవిధంగా నేషనల్ వార్ ఆఫ్ మెమోరియల్ అంటే భారతమాత ముద్దు బిడ్డలు ఎవరైతే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చే అంటే కార్గిల్ వార్ కానివ్వండి, లేకపోతే ఇంకొక వార్ కానివ్వండి, ఎవరైతే దేశం కోసం పోరాటం చేసి అసూలు బాసారో వాళ్ళందరి పేర్లు దాని మీద రాసి వార్ మెమోరియల్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ యొక్క చరిత్రని సాంస్కృతిక మ్యూజియం, అలాగే మ్యూజియం నెహ్రూ గారు చేసినటువంటి ఘనకార్యం కాశ్మీర్ని కోల్పోయేటటువంటి పరిస్థితిని తీసుకొస్తే అదే ఆర్టికల్ 370ని రద్దు చేసి, అలానే అయోధ్య రామాలయం కొన్ని వందల సంవత్సరాలుగా కొన్ని లక్షల మంది ప్రాణత్యాగం చేసినటువంటి అయోధ్య రామాలయ నిర్మాణం విషయంలో అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడం, ముఖ్యంగా ముస్లిం కుటుంబాల్లో ఉండేటటువంటి మహిళా మనులు ఎంతగానో ఇబ్బంది పడుతున్నటువంటి విషయం ట్రిపుల్ తలాక్. దీనిపై ఎవరు కూడా ఏ మగవాడు కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు. కాంగ్రెస్ పార్టీ కనీసం దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టడం జరుగుతుంది. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈ 12 సంవత్సరాల కాలంలో మన దేశంలో జరిగినటువంటి అభివృద్ధి ఏమైతే ఉందో అది తెలియజేయడానికి ఈరోజు చక్రవర్తి గారు రావడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్, అందరితోనూ అందరి అభివృద్ధి సాధ్యం అనే ఒక నినాదంతో నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు తన యొక్క పరిపాలన కూడా ఆయన కొనసాగించడం జరిగింది. ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా విజయనగరం